మీరు చదువుతున్నారా లేక జస్ట్ టైం పాస్ చేస్తున్నారా? నిజం చెప్పండి, మీ చదువు మీద మీ ఫోకస్ ఉందా లేదా డిస్ట్రాక్షన్స్లో, ఫోన్లో, రీల్స్లో లాస్ట్ అయిపోయారా? ఒక విషయం క్లియర్గా అర్థం చేసుకోండి, చదువు అంటే మార్క్స్ కోసం కాదు. చదువు అంటే మీ బ్రెయిన్ని స్ట్రాంగ్ చేయడం, మీ థింకింగ్ని డెవలప్ చేయడం, మీ లైఫ్ని కంట్రోల్ చేయడం. కానీ ఇప్పుడేం జరుగుతోంది? చాలామంది స్టూడెంట్స్ ఫోకస్ లేకుండా చదువుతున్నారు. లవ్, ఫోన్, ఫ్రెండ్స్, ఈగో ఇవి అన్నీ మీ మైండ్ని కంట్రోల్ చేస్తున్నాయి. మీరు చదవడం స్టార్ట్ చేస్తారు, కానీ కొన్ని మినిట్స్లో ఫోన్ ఓపెన్ చేస్తారు, మళ్ళీ ఆలోచన పోతుంది. ఎందుకు ఇలా జరుగుతోంది అంటే క్లియర్ గోల్ లేదు, డిసిప్లిన్ లేదు, మీ మైండ్ని కంట్రోల్ చేసే పవర్ ఇప్పుడు మీ దగ్గర లేదు. ఒకటి గుర్తుంచుకోండి, మీరిప్పుడు ఏం చేస్తున్నారో అది మీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. మీరిప్పుడు ఫోకస్ పెట్టి కష్టపడితే ఫ్యూచర్లో సక్సెస్ మీ దగ్గర ఉంటుంది. లేదా ఇప్పుడు టైం వేస్ట్ చేస్తే ఫ్యూచర్లో రిగ్రెట్ మాత్రమే మిగులుతుంది. సింపుల్గా చెప్పాలి అంటే మీ డిసిజన్స్ మీద మీ లైఫ్ డిపెండ్ అవుతుంది. చదువు అనేది ఒక వెపన్. ప్రాపర్గా యూజ్ చేస్తే లైఫ్ని బిల్డ్ చేస్తుంది, రాంగ్గా యూజ్ చేస్తే లైఫ్ని డిస్ట్రాయ్ చేస్తుంది. సో ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఫోన్ పక్కన పెట్టి బుక్ ఓపెన్ చేయండి, మీ మైండ్ని ఫోకస్ చేయండి. స్మాల్ స్టెప్ స్టార్ట్ చేస్తేనే బిగ్ చేంజ్ జరుగుతుంది. గుర్తుంచుకోండి, మీ ఫ్యూచర్ మీ చేతుల్లో ఉంది. మీరు సక్సెస్ చూసేస్తారా లేక రిగ్రెట్ చూసేస్తారా? డిసిషన్ మీదైనే. ఇంకా లేట్ చేయకండి, ఇప్పుడే స్టార్ట్ చేయండి. మీరు ఒక్కటి అర్థం చేసుకోవాలి, చదువు అంటే జస్ట్ ఎగ్జామ్ పాస్ అవ్వడం కాదు. చదువు అంటే మీ ఐడెంటిటీని బిల్డ్ చేయటం. మీరు ఎలా ఆలోచిస్తారో, ఎలా డిసిజన్ తీసుకుంటారో అవి అన్నీ మీ చదువు నుండి వస్తాయి. కానీ చాలా మంది స్టూడెంట్స్ రాంగ్ డైరెక్షన్లో వెళ్ళిపోతున్నారు. చిన్న డిస్ట్రాక్షన్స్ కోసం వాల్యుబుల్ టైం వేస్ట్ చేస్తున్నారు. మీరు ఒక నిమిషం ఆగండి, మీ లైఫ్ని ఆలోచించండి. మీ దగ్గర ఉన్న టైం ఇప్పుడు వెరీ వాల్యుబుల్. ఈ టైంని కరెక్ట్గా యూజ్ చేస్తే మీ లైఫ్ కంప్లీట్లీ చేంజ్ అవుతుంది. లేదా ఇప్పుడు ఇగ్నోర్ చేస్తే ఫ్యూచర్లో ఐ షుడ్ హ్యావ్ డన్ బెటర్ అని రిగ్రెట్ మిగులుతుంది. డిసిప్లిన్ లేకుండా సక్సెస్ ఉండదు. మోటివేషన్ ఉంటుంది, కానీ డిసిప్లిన్ ఉండాలి. మీరు ఒక సింపుల్ రూల్ ఫాలో అవ్వండి. డైలీ ఒక ఫిక్స్డ్ టైంలో డీప్గా స్టడీ చేయండి. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. ఫోన్ని కంట్రోల్ చేయండి. మైండ్ని ట్రైన్ చేయండి. డిస్ట్రాక్షన్స్ని కంట్రోల్ చేయండి.